యాక్చువల్లీ కేటీఆర్ గారికి ఈడీ నుంచి నోటీసులొచ్చాయి. అయితే ప్రెజెంట్ అయితే అరెస్ట్ చేసేదేం లేదు. ఒక 10 రోజుల వరకు అరెస్ట్ అయితే లేదు గానీ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలి అని అంటున్నారు. ఇది ఓ పక్కనైతే ఇంకో వాదనలు కూడా మనకు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే గనక కవిత గారికి ఎలా అయితే ఆహ్, అరెస్ట్ చేసినందుకు కొద్దిగా సానుభూతి అనేది ఎలా అయితే వచ్చిందో, కేటీఆర్ గారిని కూడా అరెస్ట్ చేయడం వల్ల పార్టీ పరంగా కూడా, ఆయన పరంగా కూడా పర్సనల్‌గా కూడా సానుభూతి వచ్చే ఇప్పుడు అవకాశాలు ఉందని అంటున్నారు. అసలు సానుభూతి వస్తుందా? రాదా? ఇయన్నీ తర్వాత విషయాలు. హ్మ్. అసలు ఈ అరెస్ట్ అనేది పిల్ల చేష్టలు. హ్మ్. పిల్లతనపు చేష్టలు. హ్మ్. స్కూల్లో గనక ఒక అల్లరికి గాబా బాగా స్కూల్లో ఏంటంటే బాగా అల్లరి చేసే పిల్లాడిని క్లాస్ టీచర్ అని పెడతారు. హ్మ్. స్కూల్ క్లాస్ అవును. టీచర్. ఆడు క్లాస్ టీచర్ ఏం చేస్తాడు వాడు వెళ్ళగానే వాడికి ఇష్టం లేని వాళ్ళందరూ బెంచ్ మీద ఎక్కి నుంచోబెట్టిస్తాడు. అట్లా పిల్లతనపు చేష్టలుగా ఉన్నది అంతే. ఇప్పుడు తను అధికారంలో వచ్చాడు గనక వీళ్ళని అరెస్ట్ చేస్తాను. వాళ్ళని ఏంటి అరెస్టు? అది హ్మ్. ఏమిటి? ఆ ఈ కార్ రేస్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ అది. హ్మ్. ఒక రాష్ట్రానికి ఘనతని ప ప పరపతిని పెంచేది. ఇలా గూడా ఈ రేసులతోటే ఒక దేశమే గుర్తింపు పొందింది. ఒక రాష్ట్రం కాదు, ఒక దేశమే గుర్తింపు పెట్టింది ఇలా రేస్ మేము కండక్ట్ చేసి. అలా ఒక గుర్తింపు, ఒక ప్రెస్టీజ్, ఒక ఎందుకు నడుపుతారు అయన్నీ? ఎందుకు ఇన్వైట్ చేస్తారు ఆటిల్ని? ఒక స్టేటస్సు బ్రాండ్ తీసుకురావడం కోసం. అది ఒక బ్రాండు వాళ్ళు అడుగుతారు. అడిగారు డబ్బులు కండక్ట్ చేయమని అడిగినప్పుడు డబ్బులు అడుగుతారు. అడిగి ఇస్తారు. గవర్నమెంట్ ఇచ్చి నడిపించుకోవడం ప్రెస్టేజ్ కోసం అని. ఆ తర్వాత డబ్బులు ఎట్లా రీ రీ రీఇన్వెస్ట్ జరుగుద్దో తర్వాత విషయం అది. ఈయనేమి తినలేదు కదా దాంట్లో. ఈయనేమైనా కమిషన్ తిన్నాడా? లేదు కదా! అదేమో లేదు కదా! వాళ్ళకి ఇచ్చాడట. ప్రజల సొమ్ము వాళ్ళకి ప్రజల సొమ్ము ప్రజల కోసం ప్రజల సొమ్ము అనేది రాష్ట్ర బ్రాండ్ కోసమని, రాష్ట్ర గౌరవం కోసమని, రాష్ట్ర ప్రతిష్ట కోసమని ఖర్చు పెట్టక దేనికి ఖర్చు పెడతారు? మీకు మళ్ళీ అధిష్టానానికి పంపించడానికి సూట్ కేసులు రెడీ చేసుకుంటాం కాదుగా చేసింది. మీరు చేస్తున్న పనుల్లో ఇప్పుడేంటి అధిష్టానానికి సూట్ కేసులు పంపించడానికి హైడ్రా అని పెట్టి, బిల్డర్స్‌ని భయపెట్టి, మూసీ అని పెట్టి కాంట్రాక్టర్ల దగ్గర లైన్‌లు పెట్టి, ఆహ్, మీరు చేసే పనులయి. రైతులు బేడీలేయటం. ఆ! ఈ చిల్లర పనులు. ఈ పనుల్లో ఏంటంటే అరెస్ట్ చేసి ఏంటి? ఏం చేయమనుకుంటున్నారు? కోర్టులు అసెంబ్లీలో డిస్కషన్ అంటే డిస్కషన్ చేయరు. ఆ! ఈ పిల్లతనం గాను, పిల్ల చేష్టలు గాను ఒక హుందాగా ఒక అధికారం ఇచ్చారు ప్రజలు. మనం రాజకీయాల్లో ఉన్నాం. రాష్ట్రానికి అధిపతిగా ఉన్నాం. దాన్ని ఒక హుందాగా, ఒక ఘనంగా, నిండుగా, గౌరవంగా, సంస్కారవంతంగా పాలిద్దామని లేకుండా ఈ ఏమిటి ఈ చిల్లర వేషాలు? చిల్లర వేషాలు తప్పితే ఇదేమంటారు దీన్ని? పిల్లకాయ చేష్టలును, ఒక విజ్ఞత లేని, ఒక వివేకం లేని, ఒక సంస్కారం లేని కార్యక్రమాలుగా ఉన్నాయి అంతే. హ్మ్. అంతేగాని అంతే దీని రకంగా చూసుకుంటే ఒక సింపతి గెయిన్ కోసం చేస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇది మీకు కాదంటారా? అది సింపతి రావడానికి దీంట్లో సింపతి ఏముంది? హ్మ్. ఆహ్, బ అంటే ఈ మధ్య కాలంలో కూడా మనం కాదు. చూస్తున్నాం. 'పుష్ప' సినిమాకి కూడాను అల్లు అర్జున్ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో, ఆ అరెస్ట్ చేసిన తర్వాతే ఒక సింపతి గెయిన్ అనేదయ్యి సినిమాకి అంతవరకు ఉన్న టికెట్ రేట్లు కూడా ఇప్పుడు బాగా ఎవరు అమ్ముడుబాటులోకెళ్ళినియి అనే ఈ వార్తలు ఈ కూడా ఈ వినిపిస్తున్నాయి. వార్తలు రాస్తున్న, చెప్తున్న అర్భకులు, సన్నాసులు ఎవరో గాని ఆ హ్మ్. సినిమాకి దీనికి సంబంధం లేదు. హ్మ్. నార్త్‌లో ఏంటి? నార్త్‌లో దుమ్ము లేపుతాంది. హ్మ్. ఇక్కడ కన్నా నార్త్‌లో బీభత్సంగా అసలు ఊగిపోతాంది సినిమా. నార్త్‌లో 'అర్జున్' సెంటిమెంట్ ఇయన్నీ పిచ్చి మాటలు ఏవో వాడుతూ ఉంటారులే గానీ, అర్థం పర్థం లేని మాటలు. అక్కడ సింపతి అనేది వీళ్ళకి సింపతి రావటం కాదు. సింపతి హ్మ్. ఎంతొస్తది అని లెక్క కాదు. రేవంత్ రెడ్డి పరువు ఎంత పోద్దని లెక్క. ఓకే. ఈ అరెస్ట్ రేవంత్ రెడ్డి పరువు మంట కలిసిపోద్ది. గంగపాలవుద్ది. ఆళ్ళని హుస్సేన్ సాగర్‌లో పడేసినట్టు అవుద్ది వాడి పరువుని. ఆ పరువు తీసేసుకుంటున్నాడు. మర్యాద తీసేసుకుంటున్నాడు. ఈ రాష్ట్రము, రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల ముందు చులకన అవుతున్నాడు. అది హ్మ్. తెలుసుకోవాలతను. అంతే అంటారు. ఓకే. ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఆయనకు ఉన్న ఈ మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు నాగబాబు గారికి కేటాయించే అవకాశాలున్నాయి. అండ్ ఎందుకు అననేసంటే 'పవన్ కళ్యాణ్' గారికి కొన్ని సినిమా షెడ్యూల్స్ కూడా చాలా పెండింగ్‌లో ఉండిపోయినాయి. అయితే ఈ సినిమా షూటింగ్స్ అనేవి కొనసాగాలి అంటే బాధ్యతలు ఎవరికొకళ్ళకి అప్పజెప్పాలి కాబట్టి అవి నాగబాబు గారికి అప్పజెప్తారు సరే. అని ఇప్పుడు ఉన్న బాధ్యతలు ఇప్పుడు ఏం చించాడని ఆయన, రేపేమి చించలేడని, ఏం చించాడని మినిస్టర్‌గా నిన్న చూడండి ఒక డ్రామా. కాళ్ళకి చెప్పులు లేకుండా ఇవాళ కాళ్ళకి చెప్పులు లేకుండా నువ్వు రోడ్‌లో నడవటం ఎందుకయ్యా? ఇదొక షో కాకపోతే, సినిమాటిక్ స్టైల్ కాకపోతే వీడియోలున్నాయి, కెమెరాలున్నాయి. అక్కడ ఆఫీసర్స్‌ని ఆ వీడియోతోటి రోడ్డు చూపించమంటే నువ్వు ఆఫీస్‌లో కూర్చొని ఆ రోడ్డులు చూసి ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వచ్చు.
దానికి నిధులు కావాలి, అక్కడ ఎవరి నుంచి కావాలి, నిధులు కావాలి, ఇది చేయొచ్చు. దానికి నువ్వు చెప్పులు లేకుండా నడిచి, నడుస్తున్నాను, నేను నడిస్తేనే కదా రోడ్లొచ్చేది. ఈ నడిస్తే రోడ్లొస్తాయా? నువ్వు అధికారంలో ఉన్నావు. అధికారంలో ఉండి నువ్వు చేయాల్సిన పనులు ఇది నువ్వెళ్లి నడవక్కర్లేదు. ఊరినే షో తప్పితే నువ్వెళ్లి నడవటం ఎందుకు చెప్పులు లేకుండా? లేదు. ఇవాళ టెక్నాలజీ ఉంది. అక్కడ కెమెరా పెడితే మొత్తం ఆ రోడ్లు గీట్లన్నీ నీకు ఇక్కడ నీ ఆఫీస్‌లో నీ వీడియోలో కనపడతాయి. అది చూడొచ్చు. చూసి యూ కెన్ గివ్ ఇన్‌స్ట్రక్షన్స్. దీనికి పెద్ద షో ఈయన నడుస్తున్నాడు చెప్పులు లేకుండా. ఈ షోలును, బిల్డప్పులు తప్పితే వీళ్ళు చేసిందేంది పీకిందేముంది దీంట్లో. ఆల్రెడీ సీజ్ అయిన షిప్‌ని సీజ్ ది షిప్ అంటము. అక్కడే ఉన్న బోయావుల కేశవ్ షిప్ వంక కూడా చూడకపోవడం. బోయావుల కేశవ్ వియ్యంకుడు షిప్ పక్కనే ఉంది. ఆ 30 ఏళ్ళుగా ఆయన బియ్యం రవాణా ఆ షిప్ వంక కూడా చూడలేదు. ఇక్కడ ఆల్రెడీ సీజ్ చేసిన షిప్‌ని సీజ్డ్ షిప్ అని. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో షట్ అప్, డోంట్ టాక్ అది దాన్ని సీజ్ చేయడానికి లేదు. ఇట్ హాస్ టు గో అని పంపించేసింది. మరి మీ గవర్నమెంటేగా అక్కడ కూడా. అన్నీ ఇలాంటి చేతకాని పనులు, చెత్త పనులు తప్పితే ఇంకోటేం లేదు. హ్మ్. ఈ చిచ్చిదేంది ఇప్పుడు నాగబాబు వచ్చి చచ్చిపోయేదేందో చూద్దాంలే గానీ, అయ్యో! ఈ కుటుంబ పాలన అంటే నేను అసహ్యం. నేను కుటుంబ పాలన ఎప్పటికి ఒప్పుకోను అంటాడు. ఇప్పుడు ఈ నాగబాబు ఎవరు? హ్మ్. నువ్వు అధికారంలో నలుగురు మంత్రులు మీ జనసేనకిస్తే ఆ! ము ముగ్గురు నీ కులం వాళ్ళు. ఆ! ఆ! ముగ్గురు నీ సామాజిక వర్గం. ఒకళ్ళు బయటోళ్ళు. అంటే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. అతనికి పదవి ఇవ్వటానికి బదులు 22 మంది గెలిచారే. గెలిచిన వాళ్ళలో ఎవడు లేడా అర్హుడు? నాగబాబు అర్హుడయ్యాడా? ఏమి పాలన ఏమి కుటుంబ పాలన ఇది? మళ్ళీనేమో కుటుంబ పాలనకి నేను అసహ్యం. నేను ఒప్పుకోను. ఎవరు కుటుంబాలకు మేము అందుకా మమ్మల్ని ఎన్నుకునేది మా కుటుంబాలను తీసుకురమ్మటానికి అని పిచ్చ డైలాగు, సినిమా డైలాగులు కొట్టాడు. ఇయన్నీ జుట్టు ఎగరేసుకొని మాట్లాడటం కాదమ్మా. ఓ పకడ్బందీగా చేసేది నిజంగా చెప్పింది చేయగలగాలి. చేసేది చెప్పగలగాలి. హ్మ్. నోటికొచ్చిన గాలి మాటలు మాట్లాడటం, తర్వాత షోలు చేయటం కాదు. అలా చూడు నేను నాకు అన్ని షోలే. అక్కడ జే 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 సీజ్ ద షిప్ ఆల్రెడీ అప్పటికే కలెక్టర్ సీజ్ చేసాడు. దాన్ని సీజ్ ద షిప్ అని కెమెరాలు పెట్టుకుని పక్కన ఒక షో. ఆ! ఇప్పుడేమో కాలినడకన నడుస్తూ, కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ, రోడ్డు బాగాలేదా రోడ్‌లో నడుస్తురా అంట. నువ్వెందుకు నడవాలని? పని నువ్వు నడవమని కాదు ప్రజలు నిన్ను గెలిపించింది. నువ్వు ఆ రోడ్లు ఏయించమని. ఆ రోడ్లు అలా ఉన్నాయి నాకెలా తెలుసు? ఎందుకు తెలీదు? ఇంకా నువ్వు ఏ లోకంలో ఉన్నావు? ఇవాళ టెక్నాలజీ ఎంత దూరంలో ఉంది? అక్కడ ఒక కెమెరా పెడితే ఇక్కడ నీ ఆఫీస్‌లో చూస్తే తెలుస్తది. ఆ రోడ్డు ఎట్లా ఉన్నాయి ఏంటని. దానికి నువ్వు వెళ్లి నడవాలా? ఇంకా 20 ఏళ్ల క్రితం ఉన్నాడా? ఇవాళ అప్ టు డేట్ లేడా టెక్నాలజీలు? ఇవాళ టెక్నాలజీ అన్నీ సీఎం చంద్రబాబే కాన్ఫరెన్స్‌లు అన్ని వీడియో కాన్ఫరెన్స్‌లు చేస్తా ఉంటే, నువ్వు అక్కడ ఆఫీసర్‌ని చూపించండి ఆ రోడ్ అంటే వాళ్ళు చూపిస్తారు కెమెరాలో. నీకిక్కడ ఈ ఆఫీస్‌లో కనపడతా ఉంటది. మార్క్ చేయండి. మొత్తం ఇమ్మీడియేట్‌గా డబ్బు శాంక్షన్ చేయించిన కన్సర్న్ వాళ్ళకి అధికారం ఇచ్చి రోడ్లు ఎయమనాలి. సింపుల్. దానికి ఇంత షో ఎందుకు?